హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తా ఉన్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి 8వ తారీఖు 7వ నెల 2026 అండి. సో, మనం లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. పత్తిలో వచ్చేసి కలుపు మందైతే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. అది మంచి రిజల్ట్ కూడా వచ్చింది. మీకు వీడియో లాస్ట్‌కి అయితే చూపిస్తాననమాట. సో, ఈ వీడియోలో అయితే మీకు పత్తిలో చేసే మొదటి పిచికారీ గురించి అయితే చెప్తాననమాట. సో, ఈ మందైతే మంచి ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఇస్తుంది మీకు. సో, మందు పేరొచ్చేసి సుటాథియాన్ అండి. దీంట్లో ఉండే కెమికల్ వచ్చేసి పైరోఫెక్సిఫిన్ 8%, డెంటోఫెరాన్ 5%, అదేవిధంగా డైఫెన్థ్యూరాన్ వచ్చేసి 18% ఎస్సీ రూపంలో ఉంటుందన్నమాట. ఈ మందొచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా పిండి నల్లి, పేనుబంక, తామర పురుగు, అదేవిధంగా నల్లిని కూడా సమర్థవంతంగా ఎక్సలెంట్‌గా అయితే పనిచేస్తుందన్నమాట. ఆల్రెడీ ఎవరన్నా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సో, దీనికంటే 3 ప్రభావవంతమైన కెమికల్స్ ఉండడం వల్ల ఈ మందైతే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, దీని డోసేజ్ వచ్చేసి 250 ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి 250 ఎంఎల్ అండి. 125-150 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ అనేది చేసుకోవచ్చనమాట. దీంతో పాటుగా దీంతో పాటుగా మొక్క ఎదుగుదలకి, పచ్చదనానికి, అదేవిధంగా బ్రాంచెస్ మనకు దగ్గరగా రావడానికైతే ఈ మందైతే దీంట్లో కలుపుకొని యూజ్ అనేది చేసుకుందనమాట. సో, ఈ మందొచ్చేసి మనకు బయోవిటా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇదొచ్చేసి మనకు మల్టీవిటమిన్‌గా పనిచేస్తుంది. మల్టీవిటమిన్స్ అంటే మీ అందరికీ తెలుసనమాట. ఇదొచ్చేసి మొక్క పచ్చదనానికి, అదేవిధంగా బ్రాంచెస్ సైడ్ దగ్గరగా రావడానికి, అదేవిధంగా పచ్చగా తోట మొత్తం మనకు ఏదైతే పత్తిందో చేను మొత్తం పచ్చగా అయితే కనిపిస్తుందనమాట. ఇది వాడడం ద్వారాగా ఈ కెమికల్ యొక్క యూజెస్ అంటే ఇది ఏ విధంగా పనిచేసిందనేది మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుందనమాట. ఈ 2 కలుపుకొని వాడుకోండి. సో, దీని రిజల్ట్ మీరే చెప్తారనమాట. మీరెవరైనా ఇది వాడుంటే గతంలో వాడినా గానీ, ఇప్పుడు వాడుతున్నా గానీ, మీరేమన్నా వాడుంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. తోటి మిత్రులకి, రైతులకి షేర్ చేయండి ఫ్రెండ్స్.